పేరు పేరున వందనం. శాంతి చర్చలు జరగాలని కనీసం మనకు తెలిసి తెలంగాణ సమాజం ఒక్కటే ముత్తుకుంటున్నది. ఎందుకు జరపాలంటున్నదంటే చంపటము అనాగరికమైన పద్ధతి. అందులో ఒక ప్రజాస్వామ్య దేశంలో చంపటమే ఒక మార్గము అని ఎంచుకోవటానికి వీల్లేదు. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా ప్రభుత్వ బాధ్యతలు, పాటించవలసిన పద్ధతుల గురించి చాలా స్పష్టంగా వివరిస్తున్నది. ప్రభుత్వము ప్రాథమిక హక్కులకు లోబడి వ్యవహరించాలి, ఆదేశిక సూత్రాలకు లోబడి వ్యవహరించాలి. ఏ సమస్య పరిష్కారమైనా ఆ చట్టం లోబడే నిర్ణయం కావాలి. అది నిర్ణయం జరగాలంటే ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి. ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే నక్సలైట్లను రూపుమాపుతామన్నారు. నక్సలైట్లను రూపుమాపటానికి అదొక రాజకీయ సమూహం. ఆ రాజకీయాలతో మనందరికీ ఆమోదం ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఆమోదం ఉన్నా లేకపోయినా ఆ రాజకీయ సమూహాన్ని మనం ఎదిరించాలంటే ఒక రాజకీయ పద్ధతుల్లోనే పోవాలి అనేది మనం ముందు నుంచి అనుకుంటున్నాం మాట. ఆ రాజకీయ విధానాన్ని పాటించాలి. రాజకీయ విధానం అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాలి, ఆ సిద్ధాంతానికి మూలాధారమైన పరిస్థితుల మీద యుద్ధం చేయండి. అవి వదిలిపెట్టి వ్యక్తులను చంపితే రాజకీయాలు పోతాయి అనుకునుడు అది పెద్ద మూర్ఖత్వము, అవివేకం. ఇది మనం మొట్టమొదట చెప్తున్న విషయం. రెండవ మాట మనం ఏమంటున్నామంటే ఒకవేళ వాళ్ళు నిజంగానే ఒక అతివాదాన్ని నమ్మే సమూహమైన దోపిడీ దొంగలైనా ఒకవేళ పట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళే లొంగిపోతామంటే లొంగ తీసుకోవటమే పద్ధతి. చట్టం ఏం చెప్తుంది? ఎవరిని చంపటానికి వీల్లేదు. లొంగ తీసుకోవటానికి ఎంత అవసరమో గంతే బలాన్ని ఉపయోగించాలి ప్రభుత్వం. అంతకంటే ఎక్కువ బలాన్ని ఉపయోగించి మనిషికి ప్రాణహాని కలిగిస్తే వాళ్ళు దోషులవుతారు. చట్టం అది ఆత్మ రక్షణ కోసం చేసిందని తేలేదాకా వాళ్ళు దోషుల కిందికే లెక్క అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. వీటి నేపథ్యంలోనే ఇవాళ మనం ప్రభుత్వము చర్చలు జరపటానికి, మేము ప్రభుత్వంతో చర్చలు జరపటానికి సిద్ధమని అక్కడ ఉన్న మావోయిస్టులు ప్రకటన చేసిన తర్వాత ప్రభుత్వం మీద బాధ్యత చర్చలు జరపాలి. కానీ చర్చలు జరపకుండా మేము దాడులు చేస్తాము, చంపుతాము అని అంటే అది చాలా అమానుషం. ఈ దాడుల పర్యవసానం సాధారణ ప్రజల మీద చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడ ఉన్న ఆదివాసుల మీద చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ సమూహంలో అనేక మంది చనిపోతుంటారు. రోజు 20 మంది 30 మంది చనిపోయిందని వాళ్ళు ప్రకటిస్తే చనిపోయిన వాళ్ళంతా నిజంగా నక్సలైట్లా, మావోయిస్టులా కాదు. అందులో వాళ్ళు కొంతమంది ఉంటారు కావచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా సాధారణమైనటువంటి ఆదివాసులే. వాళ్ళ జనజీవితం పూర్తిగా చిన్నాభిన్నమైపోతున్నది. కనీసమైన హక్కులను కూడా అనుభవించలేని పరిస్థితి అక్కడ దాపురించింది. అన్నిటికంటే అన్యాయమైన విషయం ఏంటంటే ఇంత చేసి ప్రభుత్వము ఆదివాసుల బాగు కోసం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా అంటే అది కాదు. అంతిమంగా అక్కడి వనరుల మీద అధికారం కోసమే ఈ ప్రయత్నం జరుగుతున్నది. అక్కడ ఖనిజ సంపద మీద అధికారం కోసమే ఈ ప్రయత్నం జరుగుతున్నది. అది అన్నిటికంటే దుర్మార్గమైన విషయం. ఒకరిద్దరు కార్పొరేట్ శక్తుల ఖనిజ సంపద మీద హక్కు కల్పించే లక్ష్యంతో విచ్చలవిడిగా హింసకు పాల్పడటం అది చాలా అన్యాయం. చాలా దురదృష్టకరమైన మూడో విషయం ఏంటంటే 28 మంది అమాయకులను పుట్టబెట్టుకున్నటువంటి 28, 26 ఆ కాశ్మీర్లో పొట్టన పెట్టుకున్నటువంటి తీవ్రవాదుల విషయంలో ప్రభుత్వము చర్చలకు సిద్ధమైంది. అది అమెరికా లాంటి దేశం నుంచి ఆదేశాలు వస్తే వీళ్ళు చర్చలకు సిద్ధమైంది. మరి మన పౌరులే కదా, మేము మాట్లాడతామని అన్నప్పుడు ప్రభుత్వం చర్చలు చేయటానికి ఎందుకు వెనుకాడాలి అనేది ఇలా మనం అందరం అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే మన అందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే అంతర్గతంగా ఉండే ఈ సమస్యల విషయంలోనేమో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా లేదు, కానీ బయట సమూహాలతోనేమో చర్చలకు, అది అమాయకమైన పౌరులను చెప్పినటువంటి వాళ్ళతోని చర్చలకు సిద్ధపడ్డారు. ఇది ఇవాళ మనందరం కూడా తీవ్రంగా అభ్యంతరం తెలుపవలసినటువంటి అంశం. అందుకనే అందరం ఏం కోరుతున్నామంటే
అది సాధారణ ప్రజల ఆదివాసుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చలు చేయండి. చర్చలు చేయటం ద్వారా మాత్రమే ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పటం సాధ్యమవుతుంది. చర్చల ద్వారా మాత్రమే రాజ్యాంగ విలువలను పాదుకొల్పగలుగుతాం. చర్చల ద్వారా మాత్రమే పౌర హక్కులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించటం సాధ్యమవుతుంది అనేది మనం ఇవాళ ప్రధానంగా ఎత్తు చూపుతున్నాం. చర్చలు అనేవి ఏదో మావోయిస్టుల అవసరార్థం జరుగుతున్నటువంటి అంశంగా ప్రభుత్వం చూడటానికి వీల్లేదు. అది మావోయిస్టులకు సంబంధించిన విషయం కాదు, ఆదివాసీ సమాజానికి సంబంధించిన విషయంగా మనం చూసి మొత్తంగానే అందరి ప్రయోజనాల రీత్యా అక్కడ ప్రత్యేకించి ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసమైనా ఇవాళ చర్చలు జరపవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మరి దానికోసం మన అందరం కూడా ప్రయత్నం చేద్దాం. మాట హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయకుండా ఇట్లాంటి సమావేశాలు అన్ని జిల్లాలలో కూడా ఏర్పాటు చేసి చాలా విస్తృతంగా ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి హింసా మార్గాన్ని, విచ్చలవిడిగా వాళ్ళు జరుపుతున్న హత్యాకాండను ఆపటానికి అందరం కూడా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా ఆ ప్రయత్నంలో తప్పకుండా నేను కూడా భాగంగా ఉంటానని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు.